హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. మనము ఈరోజు రీడింగ్లో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ ఇస్తానండి. మీకు రిలేషన్షిప్కి సంబంధించి ఇందులో మీకు మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళకి రీడింగ్ వర్తిస్తుంది. అండ్ అలాగే ఇది ఈ కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఎప్పుడు మీ వీడియో మీ ముందుకు వచ్చినా కూడా ఇది మీకు రెజనేట్ అవుతే కనుక ఈ వీడియో మీకు సంబంధించిన రీడింగ్ కింద ఫ్యూచర్ ఆన్సర్స్ ఏదైతుందో అది మీ లైఫ్కి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక ఆన్సర్స్ అంటే మనం ఏమిటంటే రీడింగ్ చేసేటప్పుడు ప్రజెంట్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి కనుక రెజనేట్ అయ్యిందనుకోండి, సో ఫ్యూచర్లో మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రెజనేట్ అవుతాయని మీరు అర్థం చేసుకోవచ్చండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఐ రిక్వెస్ట్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేయండి. అండ్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీకు రెజనేట్ అవుతున్నందుకు కూడా యూనివర్స్ నుంచి మీకు కరెక్ట్గా యూనివర్స్ మీకు ఆన్సర్స్ చెప్తున్నందుకు కూడా నేను యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా జరగాలని కూడా నేను కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంజిల్ ఆన్సర్స్ మీ లైఫ్కి సంబంధించి అయితే చూద్దాము. మీరు మీ మనసులో ఏమైతే కోరిక ఉందో మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఏంజిల్ మీకు ఈరోజు ఏంజిల్స్ ఆన్సర్స్ ద్వారా ఏం చెప్తున్నారో నేను చెప్తాను. తర్వాత మీ పార్ట్నర్, మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, అండ్ ఫ్యూచర్లో వాళ్ళ డెసిషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, అండ్ మీకు ఇంకొకటి మంచి ఏంజిల్ నెంబర్కి సంబంధించి ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తానండి. అది మీకు వర్కౌట్ అవుతుంది కూడా, 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీరు మనసులో మీ కోరిక ఏదైతే ఉందో, మీ డిజైర్, మీ రిలేషన్షిప్కి సంబంధించి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది కోరుకోండి. నేను యూనివర్స్ ద్వారా ఏంజిల్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. అది మీరు మనసులో పెట్టుకోండి. మనం రీడింగ్లో అది ఎలాగ రిలేటెడ్గా ఉంటుందో కూడా మనము చూద్దాం. ఈరోజు నేను మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ గురించి తీస్తున్నాను. అండ్ అలాగే ఫ్యూచర్లో వాళ్ళు మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అండ్ ఎప్పటి వరకు మీ పార్ట్నర్తో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి కూడా చూద్దాం. అనుకున్నారు కదండి, మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దానికి సంబంధించి ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. ఫర్గివ్నెస్ అంటున్నారు. ఫర్గివ్నెస్ అని అంటున్నారు అంటే క్షమించాలి, క్షమాపణ. అంటే మనకి ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే క్షమాగుణం అండి. ఓకే, నో నీడ్ టు వరీ. క్షమాగుణం అంటాం కదా, సో క్షమాగుణం అనేది కూడా మనకు ఉండాలి. సో నో నీడ్ టు వరీ, నో అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో 3 కార్డ్స్ అయితే వచ్చాయి యూనివర్స్ నుంచి. అండ్ అలాగే మెయిన్ ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఫర్గివ్నెస్ వచ్చింది. సో ఫర్గివ్నెస్ అని యూనివర్స్ చెప్తున్నారు. సో చూద్దాం మరి మీకు ఈ ఫర్గివ్నెస్ అనేది ఏ విధంగా ఈ మీ రీడింగ్లో, మీ రిలేషన్షిప్కి సంబంధించిన రీడింగ్లో మీకు అక్యురేట్గా ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. సో ఫస్ట్ అయితే మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్, మేల్ ఫీమేల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మీకు మీ పార్ట్నర్కి మధ్యలో మేబీ సపరేషన్ ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉన్నా కూడా మీ బంధాలు అంతా కరెక్ట్గా లేవు, మిస్కమ్యూనికేషన్, ఓకే, మాటలు లేవు, ఇలాంటివి కూడా ఉంటాయి కదండి సిచ్యువేషన్స్. సో మీ పార్ట్నర్ మరి మనసులో ఏం పెట్టుకొని ఉన్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏంటండి, అట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్లో మీ గురించి ఏమైనా స్థానం ఉందా, మీ ఆలోచనలకు ఏమైనా వాళ్ళ మనసులో స్థానం ఉందా లేదా, అసలు మిమ్మల్ని మర్చిపోతున్నారా, మీ గురించి ఇంకా దూరం అవుతున్నారా, వాళ్ళ మనసులో మీకు దూరం అవుతున్నారా, దగ్గర అవుతున్నారా, కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. సో కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్. సో సపరేషన్ అంటే డిస్టెన్స్ చూపిస్తుంది, అంటే మీకు రిలేషన్షిప్లో డిస్టెన్స్ చూపిస్తుంది అనమాట. సో రిలేషన్షిప్లో డిస్టెన్స్ అంటే ఏంటంటే మేబీ మీకు పార్ట్నర్ దూరంగా ఉన్నారేమో, లేదంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదంటే మీతో ఉంటూ కూడా మీతో మాట్లాడకపోవచ్చు. మంచి రిలేషన్షిప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు మీ ఇద్దరి మధ్యలో. సో ఇది అంత దూరం ఉన్నా, డిస్టెన్స్ ఉన్నా, మీ పార్ట్నర్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఆలోచనలు అయితే మీ వైపు వస్తున్నాయండి, అంటే మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం. సో ఇది కూడా మీకు పాజిటివ్గా,
ఓకే, మీ గురించి కంప్లీట్గా మీ పార్ట్నర్ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ అయితే 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ కూడా వచ్చింది, వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది, ప్రస్తుతం బాధపడుతున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో అంత బాధల్లో ఉన్నా, అంత ఇదిగా ఉన్నా, నైట్ అంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇక్కడ చూడండి 4 ఆఫ్ స్వార్డ్స్. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో జరిగిన డిస్టర్బెన్సెస్ ఏవేవి ఉన్నాయో అవి తలుచుకుంటూ బాధపడుతున్నారు వాళ్ళు. అంటే మీరు తిట్టారా, లేకపోతే వాళ్ళు తిట్టారా, లేకపోతే వాళ్ళు బ్లాక్ చేసేసారా, వాళ్ళు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచేసి మీరేమనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు సంతోషంగానే ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళ జీవితాలు చూసుకుంటున్నట్టున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ మనసు అనేది ఉంటుంది కదండి, ఒక ఇమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనసులో వేరేగా ఉంటాయి. అంటే మనం పైకి ఒకలాగా ఉంటాం, లోపల ఫీలింగ్స్ మాత్రం వేరేగా ఉంటాయి. మీకైనా అంతే కదండి, మనమైనా అంతే కదా. పైకి ఒక రకంగా ఉంటుంది మనం చేసే బిహేవియర్ కానివ్వండి, లేకపోతే మన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కానివ్వండి. అంటే లోపల మనకి ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం మనం ఏమీ లేనట్టు, ఎంతో హ్యాపీగా ఉన్నట్టు, అసలు ఏదో మనం దానికి సంబంధించిన విషయం గురించి మనం అసలు ఆలోచించట్లేదు అన్నట్టుగా మన ఫీలింగ్స్, అంటే మన బిహేవియర్ అలా ఉంటుంది. అంటే ఫిజికల్ బిహేవియర్ అంటే మన పైకి చూడడానికి ఒక రకంగా ఉంటుంది, లోపల ఫీలింగ్స్ అనేటివి మాత్రం అవి మనము అసలు అది డిఫరెంట్ అండి. ఇంకా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఇంకా స్పెషల్లీ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ వచ్చి మనం సెపరేషన్‌లో ఉండి సెపరేషన్‌కి వెళ్ళే ముందర మనకు ఎక్కువగా మన మనసుకి ఏవైతే గట్టిగా గాయపరుస్తుందో మన మాటలు కానివ్వండి, లేకపోతే చేతలు కానివ్వండి, ఏవైతే మన మనసుకి గాయాన్ని చేస్తాయో వాటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ ఆలోచనలతోని మనకి నిద్ర లేకపోవడము, నైట్ అంతా కూడా మనం పడుకోవాలన్నా కూడా అసలు కళ్ళు మూసి మన నిద్రపోదామని అనుకున్నా కూడా మన నిద్ర కూడా రాదు. సో దేవుడిని ప్రే చేసుకుంటూ ఉంటాం, దేవుడా నాకు ఈ స్థితి నుంచి బయటపడి నాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వు, నాకు ఒక మంచి దారి చూపించు, లేదంటే నా పార్ట్నర్లో మార్పు తీసుకురా, లేదంటే మీరు కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తుంటారు కదండి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ సపరేషన్గా పడుకొని ఉంటారు, ఇక్కడ మీరు కూడా సపరేషన్గా ఉంటారు. మీ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. మీరేమనుకుంటారంటే వీళ్ళదే తప్పని మీరు అనుకుంటారు, వీళ్ళేమనుకుంటారంటే మీదే తప్పని వీళ్ళు అనుకుంటారు. అండ్ కొద్దిమంది ఏమో సెల్ఫిష్ పర్సన్స్ కూడా ఉంటారు కదండి, సెల్ఫిష్ ఆలోచనలు చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. సో సెల్ఫిష్గా ఉండే వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మాదే కరెక్ట్ అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళ తప్పులు వెతికే వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు అసలు చేసిన తప్పులు ఏంటనేది కూడా వాళ్ళు గుర్తించరు. ఇంకా ఏదైనా సరేనండి, సమస్యకి పరిష్కారం ఏదైనా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ అనేది లేకుండా మీకు అసలు కారణమే చెప్పకుండా అసలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు వీళ్ళు మీకు దూరం అయ్యారు, అసలు పోనీ కనీసము ఇది కాదు, ఇంకా మన రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు, ఇంకా నా వల్ల కాదు, ఓకే నాకు నీతో పడట్లేదు, లేదంటే నాకు భేదాభిప్రాయాలు ఒకసారి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నీతో అంత ప్రేమగా ఉండలేను. సో సంథింగ్ ఏదో ఒక విషయం అనేది చెప్పేసి వీళ్ళకి కట్ చేసేసి ఆ, దూరం అయిపోయినా అది వేరే విషయం. కానీ ఇక్కడ కొద్దిమంది ఏంటంటే తెలివిగా అనుకుంటామా, మూర్ఖులు అనుకుంటామా, భయం అనుకుంటామా, ఏమనుకోవాలో కూడా మీకు అర్థం కాని సిచ్యువేషన్లో పడేస్తారనమాట. సో ఒక ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ బాధపడటం ఎందుకు, ఇంకా దాని గురించి ఇప్పుడు చెప్పేసి ఏదో ఒకటి క్లియర్ చేసేసుకుంటే ఒకటి మీ దారి మీరైనా చూసుకుంటారు, వీళ్ళ దారి వీళ్ళు చూసుకోవడము ఏదైనా జరిగిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పే ధైర్యం లేక వీళ్ళు చెప్పరా, లేకపోతే మీరు దూరం అయిపోతారని చెప్పరా, లేకపోతే మీరు అదే కొద్ది మందికి అయితే, సగం మందికి అయితే ఏం భయం ఉంటుందంటే నిజాలు చెప్పేస్తే మళ్ళీ మీరు దూరం అయిపోతారన్న భయం ఉంటుందండి, పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టుకొని అటు వాళ్ళు బయట పడరు, ఇక్కడ మిమ్మల్ని కూడా ఎటు కాని సిచ్యువేషన్లో వదిలేస్తారు. సో ఈ విధంగా బాధపడుతూ ఏం చేస్తారండి, ఎలా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అనే దానికి కదా ఒక సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా కూడా వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ గురించి ఆలోచించాలి తప్ప బాధపడితే వచ్చేది ఏం లేదు. సో ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయింది వీళ్ళకి మీ వల్ల. అంటే మీకు దూరమై ఉన్నారని అంటే హ్యాపీగా ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు కదా. చాలామంది మేజర్గా అయితేనండి బాధపడుతున్నారండి, వాళ్ళ హృదయం చాలా గాయపడింది. ఈ గాయపడిన హృదయంతోనే వీళ్ళు ఇమోషనల్, చూసారా బ్లూ అంటే ఇమోషన్స్ అండి. సో ఇక్కడ ఇమోషనల్గా బాధపడుతున్నారు, పాపం హార్ట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. ఇంత బాధపడుతూ కూడా మీతో కమ్యూనికేషన్ అనేది చేయకుండా, మీకు ఏదో ఒక విషయం చెప్పకుండా, అలాగని వీళ్ళ జీవితం వీళ్ళు చూసేసుకుందాం అనే ఆలోచనలు కూడా లేరు. కంప్లీట్గా ఒక
హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ అండి. ఇక్కడ వీళ్ళు రెస్ట్‌లో ఉన్నట్టు కూడా కనపడుతుంది. సో, రెస్ట్ అనంటే ఒకటి ఎమోషనల్‌గా వీళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేయడం. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి, వీటి నుంచి దూరం ఉండడానికి కొద్దిమంది ప్రయత్నం చేయడం. అండ్ కొంచెంమందికి హెల్త్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మీతో రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలి, మీతో మాట్లాడాలి. మీకు ఏదో మీతో మాట్లాడాలన్న విషయం అయితే ఉందండి వీళ్ళకి. మనసులో అయితే స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది, మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి. మీ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకోవాల్సిన ఐడియాస్ ఏవేవైతే ఉన్నాయో అవి చేస్తున్నారు. భవిష్యత్తు ఆలోచనలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు కానీ ప్రస్తుతం వీళ్ళు కొంచెం హీలింగ్‌లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చండి. చాలా హీలింగ్ కోరుకుంటున్నారు. ఇక్కడ గిల్ట్ కార్డ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? స్ట్రెస్. సో, చాలా స్ట్రెస్ ఫీలింగ్‌లో ఉన్నట్టు. సో, వాళ్ళు చాలా స్ట్రెస్‌లో ఉన్నారు ఈరోజు. వాళ్ళు కంప్లీట్‌గా ఒక హీలింగ్ ప్రాసెస్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. స్పేస్ కోరుకోవడం అంటే వీళ్ళు కొంచెము రిలాక్సేషన్ అండి. కొంచెం రిలాక్స్ అనేది కూడా కోరుకుంటున్నారు. సో, అందుకనే మీ గురించి ఆలోచనలు చేస్తున్నా ఇంకా బాధ ఎక్కువవుతుంది అన్న ఫీలింగ్‌లో కూడా ఉన్నారు. ఇంకా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ ఇంకా బాధ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పి కూడా బాధపడుతున్నారండి మీ పార్ట్నర్. 8 ఆఫ్ వైండ్స్ అంటే అదే, దూరంగా ఉన్నా సరే మీ గురించి ఆలోచనలతో వాళ్ళు సతమతం అయిపోవడం అనేది జరుగుతుందండి. అండ్ ఈ కరెంట్ ఫీలింగ్స్‌లలో అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి వీళ్ళు యాక్షన్స్ అనేది ఎలా ఉంటాయో చూద్దామండి. వీళ్ళ యాక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. యాక్షన్స్ అంటే ఏంటి? మీతో రిలేషన్‌షిప్‌లో ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో, నెక్స్ట్ డేసే పెట్టుకుందామండి, మంత్స్ వద్దు. నెక్స్ట్ ఫ్యూ డేస్ వీళ్ళ స్టెప్స్, వీళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ అని అంటే ఇప్పుడు ఈరోజు మనకి డేట్ని బట్టి ఒక 1 వీక్‌కి తీసుకోండి. నెక్స్ట్ 1 వీక్ లోపల వీళ్ళ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దామండి. నెక్స్ట్ 1 వీక్ లోపల మీ గురించి వీళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఆఫ్ వాచింగ్, హూఎవర్ వాచింగ్ దిస్ వీడియో. వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్రస్తుతం అయితే వాళ్ళ పార్ట్నర్ హీలింగ్లో ఉన్నారు. చాలామంది వాళ్ళ విషయంలో వాళ్ళు కమ్యూనికేట్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి చూసారు కదా, 10 ఆఫ్ కప్స్. సో నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి. సో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయడం అండి. సో ఎమోషనల్ మిస్సింగ్ ఉంది ఇక్కడ. మిస్సింగ్ ఫ్యాక్టర్ అంటే మీరు దూరం అవడం వల్ల ఇంకా ఎక్కువగా బాధపడటం అనేది జరుగుతుంది మీ పార్ట్నర్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. నెక్స్ట్ 1 వీక్ లోపల యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి, ఈ ఎమోషనల్ బాధ నుంచి ఓవర్కమ్ అవ్వడం అంటే ఏంటి, బయటపడటానికండి. ఈ బయటపడటానికి ప్రయత్నం చేస్తారనమాట. సో ఆ బయటపడటానికి ప్రయత్నం చేయడం అని అంటే ఈ బాధలోనే ఉండకుండా, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కదా. సో ఈ బాధ అనేది మనం ఎంత బాధపడే కొద్దీ ఇంకా ఎక్కువ బాధ అయితే పెరిగిపోతుంది. సో మనం దీని నుంచి బయటపడాలి. ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడటమండి. ఓకే. సో ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడాలి. హీలింగ్ అండి. ఇక్కడ చాలా హీలింగ్ కూడా వీళ్ళు ఒంటరిగా ఉన్నట్టుగా ఎక్కువగా కనిపిస్తుందండి. ఏంటంటే వీళ్ళు అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. చాలా బాధపడటం అయితే జరిగింది కదా. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బాధ చాలా ఉంది కాబట్టి ఈ ఎమోషనల్ బాధ నుంచి బయటపడటం కోసం ఎలోన్గా ఉండడము, నేచర్ని ఇష్టపడటం, ఇది నేచర్ కూడా అనొచ్చండి. సో అంటే ఏదన్నా కొంచెం వీళ్ళకి ఎక్కడైతే ఉంటే ప్రశాంతంగా ఉంటుందో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలనిపించడము, ఒంటరిగా గడపడానికి ఇష్టపడటము, ఇట్లాంటివి వీళ్ళ ఫీలింగ్లలో ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ యాక్షన్లలో ఏంటంటే వీళ్ళు ఈ ఎమోషనల్ బాధ, ఇప్పుడు పడుతున్న బాధల నుంచి బయటపడటానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేయడం, దాన్నే మనం యాక్షన్ అంటాం. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కదండి, నెక్స్ట్ వీక్ వరకు వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ద హెరఫెంట్ కార్డ్ కూడా వచ్చింది, అండ్ అలాగే నైట్ ఆఫ్ పెంటికల్స్. బయటపడటమండి నిదానంగా. ఏంటంటే ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి వీళ్ళు బయటపడటానికి కావాల్సిన మెథడ్స్ ప్రయత్నించడం. అంటే వీళ్ళు నైట్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే నిదానంగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడుతూ, అలాగే వీళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించడం అండి. అంటే ఫ్యూచర్ అంటే యాక్షన్ అంటే ఏంటి, ఇదేనండి. యాక్షన్ తీసుకోవడం అని అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఏ విధంగా చేస్తే మీ భవిష్యత్తు, వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందో, అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ బాగుంటుందో దాని గురించి చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీద ఫోకస్ చేయడం అండి. సో వాటి మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి, మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నించడం. అంటే మీకు కాల్ చేసో మెసేజ్ చేసో మీతో మాట్లాడి వాటిలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం అండి. అండ్ రిలేషన్షిప్ని కాపాడుకోవడం కూడా వీళ్ళు
కోరుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని బ్రేకప్ చేయకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇద్దరం కలిసి మాట్లాడుకొని మా రిలేషన్‌షిప్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. సో, నిదానంగా స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఒక్కసారి ఏది జరగదు కదా! మీకు సెపరేషన్ అవ్వడాన్ని అయిన తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ముందు టైం పడుతుందండి. మీకైనా, మీ పార్ట్నర్‌కైనా. ఆ బాధను మర్చిపోవడానికి, ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. దాని గురించే వీళ్ళు ఆ స్పేస్, హీలింగ్ ఇవన్నీ కోరుకుంటారు. ఎప్పుడైతే మన మైండ్ స్థిమితంగా ఉంటుందో, మన అన్ని మన చుట్టూ వాతావరణం, లేకపోతే మన ఎన్విరాన్మెంట్, లేదంటే మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. మన బాడీ దానికి సహకరించాలి. సో, ఇవంతా గూడా ఒక మంచి ఆహ్, స్పేస్, మంచి టైం, వాళ్ళకి మంచి మూడ్ ఉన్నప్పుడు ఏదైనా సరే ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ఆ ఎమోషనల్ బాధలలో ఉన్నప్పుడు వాటి గురించి బాధపడుతూ ఉంటారు కానీ, వాళ్ళకి పాజిటివిటీ అనేది ఉండదు కదా! వాళ్ళకైనా సరే, మీకైనా సరే. పాజిటివ్ ఆలోచనలు చేయడానికి ముందు యాక్షన్ తీసుకోవడానికి గూడా మన మనసు రాదు ఫస్ట్. ఎందుకు రాదనంటే ఆలోచనలతోనే బాధపడుతూ ఉంటారు గానీ, ఇలా చేయాలి, ఇలా ఎళ్తే బావుంటుంది, ఇలా చేద్దాం అనే దానికెళ్ళాలంటే నిదానంగా ముందు హీలింగ్ అవ్వాలి. సో, ఎప్పుడైతే వీళ్ళు హీలింగ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళ మనసు డైవర్ట్ అయ్యి, వీళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆలోచనలనేవి చేస్తారు. అప్పుడు ఆలోచనలు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలి. ఎందుకు ఇవన్నీ బాధలు? ఎందుకు ఇలాగ చేయడము? ఒకవేళ నా సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. అండ్ వీళ్ళ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి కూడా ఏవన్నా ఉన్నా కూడా వీళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకొని ఈ విధంగా ఉంటే, ఇలా ఉంటే నడవదు. మనము ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని మరి ముందుకెళ్దాము అన్న మాటలు కూడా మీతో మాట్లాడే అవకాశాలు కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ అండి ద హెరోఫెంట్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే కొంచెం స్పిరిచువల్‌గా కూడా ట్రెడిషనల్‌గా ఇష్టపడే వ్యక్తి అండి. ట్రెడిషన్స్ ఇష్టపడే వ్యక్తి. చాలా మంచి ఆలోచనలు చేసే వ్యక్తి కూడా. అండ్ అండ్ వీళ్ళేంటంటే ఏది చేసినా సరే వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ రాకుండా ఉండాలనే ఆలోచనలు కూడా ఉన్నాయండి. అంటే వీళ్ళని నమ్ముకొని ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఆ నమ్ముకున్న వ్యక్తులకు కూడా మీ వల్ల గానీ, మీ పార్ట్నర్ వల్ల గానీ ఇబ్బందులు కలగొద్దు. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. సో, వాళ్ళు ఏదైతే మీ మీ పార్ట్నర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా అదొక రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ అది చెయ్యాలి. అది నా నా బాధ్యత అని వాళ్ళు భుజాన వేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా కాపాడుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి. ఇవి 2 విషయాలండి. ఇక్కడ మీ పార్ట్నర్‌కి అన్నీ మనసులో ఏంటంటే ఒకటండి ఒకరు మన గురించి బాధపడుతున్నారు, మన గురించి ఎమోషనల్ అవుతున్నారు అంటే ప్రేమ ఉంటేనేనండి ఏదైనా పాసిబిలిటీ ఏంటంటే అక్కడ ఎదుటి వ్యక్తికి మీ పైన అభిప్రాయాలన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటే మీరు మీ పైన ఎమోషనల్ బాండింగ్ ఉంటే తప్ప ఇవన్నీ చేయరండి. ఈ బాధపడ్డాలు, హార్ట్ బ్రేక్ అవ్వడాలు ఇవన్నీ ఉండవు గదా! సో, ఇక్కడ ఉంది అనంటే ఖచ్చితంగా మీ పైన ప్రేమ అయితే ఉంది అనేసి మీరు అర్థం జేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు ఈ కొన్ని విషయాలుంటాయి. ఆ విషయాలలో మీకు మీ పార్ట్నర్‌కి భేదాభిప్రాయాలు రావడం వల్ల ఒకటి మీరైనా పై చేయి అవ్వాలని మీరు కోరుకోవడం, లేకపోతే మీ పార్ట్నర్ కోరుకోవడం. ఎక్కడైనా గూడా బాధపడేది ఏంటండి? ఎవరు బాధపడతారు? ఇప్పుడు మీకు తెలుస్తుంది గదా! ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో అనే దానికి. సో, అందుకని మీ పార్ట్నర్ గూడా ఏంటంటే మంచి ఆలోచనలైతే చేస్తారండి. నెక్స్ట్ వీక్ లోపల అంటే ఈ వీక్ లోపల వీళ్ళు ఆలోచనలు మార్చుకునేడానికే ప్రయత్నిస్తున్నారు. అంటే మంచి వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళు మంచిగా మాట్లాడడానికి లేకపోతే మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్‌లో ఉన్నప్పుడు గొడవలు గాని లేకపోతే మీకు మీ పార్ట్నర్‌కి జరిగిన విషయాలలో ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నిటిని గూడా వీళ్ళు ఓపెన్‌గా మాట్లాడడానికైతే ఇష్టపడుతున్నారు. చెప్తారండి మీకు క్లియర్‌గా గూడా చెప్తారు. ఏదో ఒక విధంగా అయితే మీ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదండి. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీ పార్ట్నర్‌కి మిమ్మల్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాకపోతే ఈ మధ్యలో కొన్ని ఉంటాయండి. ఈ ఈగో ఇష్యూస్ అంటాము, ట్రస్ట్ ఇష్యూస్ అంటాము, వేరే వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు వినడం అంటాము. లేకపోతే కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం లేకపోవడం ఫస్ట్ థింగ్. సో, ఈ కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం అటు, ఇటు 2 చోట్ల ఎక్కడ లేకున్నా గూడా ఇష్యూస్ అన్నీ వస్తాయి. కానీ ప్రేమ అయితే ఉంటది. మనసులో ప్రేమ, ఎమోషనల్ ఫీలింగ్స్ మీతో దగ్గరగా ఉన్నప్పుడు గడిపిన క్షణాలను మర్చిపోకపోవడం అండ్ మిమ్మల్నిగా ఊహించుకుంటారు గానీ, మిమ్మల్ని వేరే వాళ్ళలో ఊహించుకోలేరు వాళ్ళు. సో, అది అండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనంటే, అటు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అట్లా అని చెప్పేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసేసుకొని ఉందామని కూడా లేదు. సో, మీకు మనస్ఫూర్తిగా అంత దగ్గరవ్వడం అండి. మీ ఎమోషనల్‌గా అంత దగ్గరవ్వడం. ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మీకు మీ పార్ట్నర్‌కి అంత క్రియేట్ అయ్యింది కాబట్టే, ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని మీ ప్రేమని
ఏదో టెంపరరీగా ఇప్పుడు వీళ్ళు వదులుకున్నారేమో కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే లైఫ్ టైం మీతో సంతోషంగా ఉండడమే వీళ్ళ కోరిక. సో ఈ ఈ విధంగా ఉండడం కోసం వీళ్ళు నెక్స్ట్ ఈ వీక్ లోపల ఏదైనా యాక్షన్ తీసుకోవడము, ఏదో విధంగా పరిష్కారాలు చేయాలి. అంటే పరిష్కరించుకోవాలి, ఉన్న సమస్యను పరిష్కరించుకొని ఈ ప్రేమను మాత్రం మిస్ అవ్వడం ఇష్టం లేదండి. మీతోనే వీళ్ళు ఊహించుకున్నారు జీవితం. అంటే ఫ్యూచర్లో మీతో ఈ విధంగా ఉండాలి, ఇలా పిల్లలు ఉండాలి, ఇలా ఫ్యామిలీ ఉండాలి, నేను ఇంత సంతోషంగా చూసుకోవాలి, అండ్ నేను కేరింగ్ మదర్ కానీ ఫాదర్ కానివ్వండి, మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో అయ్యేది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, అన్మ్యారీడ్ కపులే కావచ్చు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే ఇమోషనల్ అటాచ్మెంట్. సో ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది మీతో ఏర్పడింది వాళ్ళకి పర్మనెంట్గా. సో ఇక్కడ ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ మీతో తప్ప వాళ్ళు వేరే వాళ్ళతో ఊహించుకోలేరు. సో కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మీ ప్రేమని, మీ దాన్ని అసలు నేను ఫ్యూచర్లో అయితే వదులుకునే ప్రసక్తి అయితే లేదు. ఇలా మనము ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను మార్చుకోవాలన్నా కూడా నేను మార్చుకోలేకపోతున్నాను అనేసి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే ఏదో తీసుకుంటారు ఖచ్చితంగా ఈ వీక్ లోపల. సో దీనివల్ల మీకేం జరుగుతుంది అనేది చూద్దామండి. ఇప్పుడు వీళ్ళు యాక్షన్ అయితే ఈ వీక్ లోపల ఈ విధంగా తీసుకుందామని అనుకుంటున్నారు కదా. ఈ విధంగా వీళ్ళు చేయడం వల్ల మీకేం జరుగుతుంది అనేది చూద్దాం. అంటే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో ఈ యాక్షన్ అంతా కూడా మీరు నమ్మాలి కదా, ఇది మీ గురించి అని చెప్పి నమ్మాలి. అంటే ఏంటి, ఇక్కడ మీకేం జరుగుతుంది ఈ వీక్ లోపల అనేది చూద్దాం. సో ఈ వీక్ లోపల మీ పార్ట్నర్ నుంచి ఏమైనా కనెక్షన్ అనేది వస్తుందా రాదా అనేది మీకు కనుక అర్థమైతే ఇది అంతా మీకోసం అనేది ఈ రీడింగ్లో ఇప్పుడు వచ్చిందంతా కూడా మీకోసమని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. జస్టిస్ అయితే వచ్చిందండి. జస్టిస్ అంటే ఏంటి, ఇదంతా మీ గురించి అని అర్థం. ఓకే, ఇప్పుడు వరకు మనం చేసిన రీడింగ్ అంతా కూడా మీ గురించి అని చెప్పేసి ఇక్కడ మీకు జస్టిస్ కూడా వచ్చింది. సో మీకు క్లారిటీ కోసం అండి. ఓకే, మీకు క్లారిటీ కోసం నాకు నమ్మకం ఉంది ఈ రీడింగ్ మీకోసమే. ఇదిగోండి, చూసారు కదా, సేమ్ కార్డ్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఆలోచనలు మీకోసమే, మీ పార్ట్నర్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దట్ పార్ట్నర్. సో మరి ఇప్పటి వరకు నెక్స్ట్ వీక్ లోపల వీళ్ళ పార్ట్నర్ తీసుకునే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యూవర్స్కి ఏ విధంగా వీళ్ళకి జరుగుతుంది రిలేషన్షిప్లో, ఏ విధమైన మార్పులు వస్తాయి వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ నెక్స్ట్ వీక్ తీసుకునే యాక్షన్స్ వల్ల వ్యూవర్స్కి ఏ విధంగా మార్పులు జరుగుతాయి. సో ఇక్కడైతే ద చారియట్ కార్డ్ అండి చెప్తాను. నెక్స్ట్ వీక్ మీ పార్ట్నర్ తీసుకునే యాక్షన్స్ని బట్టి మీకు ఏం జరుగుతుందో చూద్దాం. ఇందాక కూడా మళ్ళీ వచ్చింది కదా, చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను, మీకు మీనింగ్స్ చెప్తాను. అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఆల్సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ తీసుకునే యాక్షన్ వల్ల మీ పార్ట్నర్ నెక్స్ట్ వీక్ తీసుకునే యాక్షన్ చెప్పాను కదా. సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటే టేకింగ్ సీరియస్ యాక్షన్. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి తీసుకునే యాక్షన్ వల్ల, యాక్షన్ అంటే నెక్స్ట్ వీక్ లోపల వాళ్ళు ఆలోచనలు మీతో మాట్లాడాలి, మీతో ఇవన్నీ కమ్యూనికేట్ చేయాలని చెప్పాను కదా. ఆ యాక్షన్ తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి చేంజెస్ అనేది వస్తాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఏ విధమైన చేంజెస్ అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కోరుకున్నదండి. ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో, మీరు కోరుకున్నది మీకు దక్కడం అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి. అండ్ ఇక్కడ మనకి ఏం కార్డ్ వచ్చిందండి ఇందులో, ఫర్గివ్నెస్ అంటే ఏంటి, ఇక్కడ ఐదర్ మీరైనా క్షమాపణ కోరొచ్చు మీ పార్ట్నర్ని, మీ పార్ట్నర్ అయినా మిమ్మల్ని క్షమాపణ కోరొచ్చు. ఫర్గివ్నెస్ అనేది ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మీ పార్ట్నర్ మిస్టేక్స్ చేస్తే వాళ్ళు సారీ చెప్తే మీరు యాక్సెప్ట్ చేయడం, దాన్నే ఫర్గివ్నెస్ అంటాం. సో అది మీరు చేయబోతున్నారు అండ్ మీరు కోరుకున్నది జరగబోతుంది. కాంటాక్ట్ రావడమో, మీకు మెసేజ్ చేయడమో, మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, ఎలా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో సేమ్ మీ పార్ట్నర్ కమ్యూనికేట్ చేసేదే మీరు కూడా కోరుకోవడం జరుగుతుంది. సో అదే విషయం మీ పార్ట్నర్ కూడా చేస్తున్నారని చెప్పేసి మీకు ఈ రీడింగ్లో ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీరు ఆల్మోస్ట్ రిలేషన్షిప్లో మీరు కోరుకునేది ఏంటంటే మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా నా పార్ట్నర్ నాతోనే ఉండాలి, మేము అన్ని రకాలుగా బాగుండాలి. ఓకే, అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి, రిలేషన్షిప్ పరంగా బాగుండాలి, హెల్దీ వెల్దీ అంటాం కదా,
అన్నీ అంటే మీరు జీవితంలో చాలా ఊహించుకుంటారు కదా మీ పార్ట్నర్ గురించి ఏ విధంగా ఉండాలని. అది లైఫ్ టైం మీతో ఉండడానికే మీ పార్ట్నర్ చేసే యాక్షన్స్ వల్ల మీకు జరగబోయే మంచి అండి. ఓకే, మంచి వ్యక్తి మీ పార్ట్నర్ మళ్ళీ మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మిమ్మల్ని చూసుకోవడం. మేల్ ఆర్ ఫీమేల్. మేల్ అయితే ఎట్లా రెస్పాన్సిబుల్గా తీసుకుంటారండి, అన్ని రకాలుగా మీకు ప్రొటెక్టివ్గా ఉండి మీకు ఏ విధంగా అయితే హస్బెండ్గా ఉండాలో, ఏ విధంగా అయితే ఆయన రిలేషన్షిప్లో ఉంటే మీ రిలేషన్షిప్ బాగుంటుందో అలా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం. ఫీమేల్ అనుకోండి కేరింగ్ యాజ్ ఏ వైఫ్గా, లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ అండి ఏ విధంగా అయితే మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలో మీ పార్ట్నర్ ఆనందం కోసం మీరు చేయడం. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. దాని గురించే మనకి ఇది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనే కార్డ్. ఇక్కడ మీకు ద చారియట్ అని అంటే ఒకటంటే ఇద్దరు కూడా కూర్చొని మీరు మాట్లాడుకొని నిజ నిజాలు తెలిసిపోతాయి, మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది, మీరు మంచి చెడులు మాట్లాడుకుంటారు, అండ్ ఒక నిర్ణయం అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం అండి. సో మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడము, మీరు ఏది కరెక్టో ఏది రాంగో, అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఏంటి, మీ జీవితంలో ఇద్దరు కూడా కలిసి ఉండడం కోసం ఏవైతే వదిలేయాలో అవి వదిలేస్తారు, ఏవైతే పట్టుకోవాలో అవి పట్టుకుంటారు. అంటే పాజిటివ్గా ఉండడం కోసం ఇప్పుడు ఇదేనండి మీకు చెప్పాను కదా కాంప్రమైజ్. సో ఆ కాంప్రమైజ్ అనేది మీ సైడ్ నుంచి రావడం, మీ పార్ట్నర్ సైడ్ నుంచి రావడం, మీలో ఉన్న నెగిటివ్స్ మీరు వదిలేయడం, మీ పార్ట్నర్లో ఉన్న నెగిటివ్స్ మీరు వదిలేయడం. అంటే ఏవైతే మీ ఇద్దరి మంచి రిలేషన్షిప్కి అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని వదిలేయడం అనమాట. ఏవైతే సంతోషాన్ని ఇస్తాయో మీరిద్దరు కలిసి ఉంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేయడం. సో ఇదే మీకు జరిగేది. ఇదిగోండి జస్టిస్ కార్డ్ మళ్ళీ వచ్చిందా. సో జస్టిస్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ నెక్స్ట్ వీక్ లోపల మీరు చేసే మీ పార్ట్నర్ చేసే యాక్షన్స్, తీసుకునే యాక్షన్స్ వల్ల మీరు కోరుకున్న జస్టిస్ అయితే మీరు చూడబోతున్నారని అర్థం. సో ఈ నెక్స్ట్ వీక్ లోపల అయితే ఇలా ఉంటుంది. మరి ఫ్యూచర్లో అండి ఎలా అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ నెక్స్ట్ 1 వీక్ లోపల వీళ్ళ యాక్షన్స్ ఇట్లా ఉంటే ఇది కోరుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల 3 మంత్స్ వరకు చూద్దామండి. ఈ 3 మంత్స్ లోపల మీ రిలేషన్షిప్ ఎక్కడి దాకా వెళ్తుంది, మీ రిలేషన్షిప్ అవుట్కమ్ అండి. ఓకే, ఇలా ఉండాలి, ఇలా చేయాలని కోరుకుంటున్నారు, మీతో మాట్లాడతారు, మీతో ఇదిగోండి మళ్ళీ సేమ్ కార్డ్ వస్తుంది. సో మీరు కోరుకున్నది, సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచో సేమ్ అదే మీకు ఈ వీక్ లోపల సంథింగ్ చాలామందికి అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది కదా మీ పార్ట్నర్ నుంచి. మరి నెక్స్ట్ 3 మంత్స్ లోపల అంటే ఇప్పుడు నుంచి నెక్స్ట్ 3 మంత్స్ లోపల మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, మీకు మీ పార్ట్నర్కి అయితే కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది కదా. సో మరి మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అవుతుంది, మీరిద్దరు ఇలా ఉండాలని అనుకుంటారు. మరి నెక్స్ట్ 3 మంత్స్ లోపల మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, మీ ఇద్దరు రిలేషన్షిప్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ 3 మంత్స్ లోపల మీ ఇద్దరి రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ జనవరి నడుస్తుంది కదా. సో నెక్స్ట్ 3 మంత్స్ అండి అంటే ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. సో ఈ 3 మంత్స్ లోపల మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. సో ఇక్కడ మోస్ట్లీ మనకి ఈ 3 మంత్స్ లోపల మీరు కోరుకున్నది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ 3 మంత్స్ లోపల మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. ద స్టార్ అంటే మీరు ఇమోషనల్గా ఇప్పుడు ఎంతైతే బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడటం, ఓవర్కమ్. ఓకే, నెక్స్ట్ 3 మంత్స్ లోపల ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడం. అండ్ ఇక్కడ ఏంటండి ఇది 5 ఓకే 5 ఆఫ్ కప్స్ అంటే మీరు పాస్ట్ లైఫ్ గురించి ఎలాగైతే మీరు ఇమోషనల్గా బాధపడుతున్నారో, ఎలాగైతే ఫీల్ అవుతున్నారో, మీరు ఎలాగ మిస్ అవుతున్నారో ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకొని ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే నెక్స్ట్ 3 మంత్స్ లోపల మీకు రీయూనియన్ అండి. ఓకే, రీయూనియన్ అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. ఓకేనా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు జరుగుతుంది. ఇది నెక్స్ట్ 3 మంత్స్ అండి, నెక్స్ట్ 3 మంత్స్. సో నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత 6 మంత్స్కి చూద్దాం. 6 మంత్స్ లోపల మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మీరు కోరుకున్నదైతే 3 మంత్స్ లోపల దక్కుతుందండి. మరి నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇక్కడ మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కదా. ఇది మే, ఇది జూన్, ఇది జూలై. ఓకే, సో ఇక్కడ మే, జూన్, జూలై. ఇక్కడ మే, ఇది జూన్ అండ్ ఇది జూలై. సో ఇక్కడైతే మే అండ్ జూన్. సో జూన్ అంటే ద సన్ కార్డ్ అండి. ఇక్కడ మీ రిలేషన్షిప్లో పాజిటివిటీ చేంజెస్ అనేది వచ్చేస్తాయి కంప్లీట్గా. అంటే న్యూ బిగినింగ్ అండి, న్యూ బిగినింగ్ అనేది అయితే మీరు చేస్తారు.
సో ఇక్కడ మీరు కోరుకున్నవన్నీ జరిగేవైతే నెక్స్ట్ 3 మంత్స్లోనండి మీ ఇద్దరు రీయూనియన్ అవ్వడం అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ లోపల ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ థింగ్స్ కూడా మీరు షార్ట్అవుట్ చేయబోతున్నారు. ఫైనాన్షియల్లీ అంటే ఇక్కడ ఏమైనా ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు మీకు మీ పార్ట్నర్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతాయి. ద సన్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ అండి. మీ జీవితంలో పాజిటివిటీ రావడం, కంప్లీట్ పాజిటివిటీ. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే కంప్లీట్ పాజిటివిటీ మీ ఇద్దరి రిలేషన్షిప్లో జరుగుతుంది. అంటే న్యూ బిగినింగ్ అండి. మళ్ళీ స్టార్టింగ్లో మీరు ఎట్లా ఉన్నారో అలా ఉండడం అంటే బర్న్ బేబీ ఎలా ఉందో అట్లా మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది బిగిన్ అవుతుంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కూడా రియలైజ్ అవ్వడం అనండి. మీరు చేసిన మిస్టేక్స్ నుంచి కంప్లీట్గా రియలైజ్ అవ్వడం, ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడటం. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి సేమ్ సిచ్యువేషన్ నడుస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ థర్డ్ కార్డ్ ఇది యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది మనకి, రైట్? మళ్ళీ లాస్ట్కి వచ్చింది మనకి. ఈ కార్డ్స్ ఫస్ట్లో ఎలా వచ్చాయంటే ఇదిగోండి ఇలా వచ్చాయి. ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ బ్రేకప్ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఈ కార్డ్ కరెంట్ ఫీలింగ్స్లలో, కరెక్ట్? సో సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ మనకి లాస్ట్ కార్డ్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి, మీరు ఏదైతే ప్రజెంట్ కరెంట్ ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్, ఈ కరెంట్లో మీరు ఆలోచించినవన్నీ కూడా ఇక్కడ మీకు ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ 6 మంత్స్ లోపల జరుగుతాయని అర్థం అండి. రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడం, ఓకే, కమ్యూనికేట్ చేసి మళ్ళీ మీ ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ముందుకెళ్ళడం అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ మనకి నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఉండదండి. సేమ్ సిచ్యువేషన్ నెక్స్ట్ 6 మంత్స్లో ఉండదు. కంప్లీట్లీ నెక్స్ట్ వీక్ నుంచే మీ పార్ట్నర్ ఆలోచనలన్నీ కూడా చేంజెస్లోకి తెస్తున్నారు, యాక్షన్లోకి తెస్తున్నారు, మీతో కమ్యూనికేట్ చేస్తారు. మీరు కోరుకున్నవే జరగాలని చెప్పేసి కూడా మీరు కోరుకుంటున్నారు, అలాగే మీ పార్ట్నర్ కూడా సేమ్ కోరుకుంటారు. ఈ ఇమోషనల్ ఫీలింగ్స్ నుంచి అయితే ఇప్పుడు బయటపడాలండి. ఇప్పుడు ఇంకా హీలింగ్లో ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ లోపల అయితే ఖచ్చితంగా సమ్ చేంజెస్ అయితే వస్తాయి చాలామందికి. ఇక్కడ నేను ఇంకా ఫైనల్గా ఒకటండి, అన్మ్యారీడ్ వాళ్ళకి ఈ 6 మంత్స్ లోపల ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఓకే, మీ పార్ట్నర్ తీసుకునే యాక్షన్స్ వల్ల ఈ నెక్స్ట్ 6 మంత్స్ లోపల అన్మ్యారీడ్ వాళ్ళకి ఎలాంటి చేంజెస్ వస్తాయి. అన్మ్యారీడ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ వాచ్ చేసేవాళ్ళు, వాళ్ళకి అన్మ్యారీడ్ లవర్స్ కానివ్వండి, అన్మ్యారీడ్ ఎవరైనా సరే మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ 6 మంత్స్లో ఎలాంటి మార్పులు వస్తాయి, దానికి ఒక కార్డ్ తీస్తున్నాను. ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి మీ రిలేషన్షిప్ అవుట్కమ్ నెక్స్ట్ 6 మంత్స్లో. ఇప్పుడు మనము ఏంటంటే స్ప్లిట్ చేసి చూస్తున్నాం ఇండివిజువల్గా. అండ్ ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళకి నెక్స్ట్ 6 మంత్స్ లోపల మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి. కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఈ 6 మంత్స్ లోపల, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎలాంటి ఫ్యూచర్ అవుట్కమ్ మీ ఇద్దరు రిలేషన్షిప్లో 6 మంత్స్ లోపల ఎలాంటి ఫ్యూచర్ అవుట్కమ్ మ్యారీడ్ వాళ్ళకి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇది మ్యారీడ్ వాళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ రిలేషన్షిప్ అండి, ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, మేల్ ఆర్ ఫీమేల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యారీడ్ అన్మ్యారీడ్ కాకుండా వేరే ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ 6 మంత్స్ లోపల మీరు కోరుకున్న జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఏ విధంగా ఉంటుంది. హ్యాంగ్డ్ మ్యాన్, వామో, అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అండి. అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది నెక్స్ట్ 6 మంత్స్ లోపల. ఓకే, మీరు కోరుకున్న వ్యక్తితో మీకు మ్యారేజ్ అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దట్ టు విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అప్రూవల్. ఓకే, అంటే అర్థం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని మీరు కోరుకున్న వ్యక్తితో మీ జీవితాన్ని మీరు బిగిన్ చేయబోతున్నారు నెక్స్ట్ 6 మంత్స్లో. మ్యారీడ్ వాళ్ళకండి చక్కని జీవితం. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ విలువ తెలుసుకొని, ఓకే, మీ జీవితంలోకి మీరే కావాలని తిరిగి రాబోతున్నారు. ఇక్కడ వేరే ఎనీ అదర్ రిలేషన్షిప్ వాళ్ళకి హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ పడింది. రివర్స్ పడడం అంటే ఏంటి, మీరు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఇప్పుడు కనుక నెగిటివ్గా సిచ్యువేషన్స్ ఉంటే పాజిటివ్గా మారబోతున్నాయి. అంటే మీ వ్యక్తి ఆలోచనలన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. అంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోనో లేకపోతే ఏదో సిచ్యువేషన్లలో ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే నెక్స్ట్ 6 మంత్స్ లోపల కంప్లీట్గా అవి రివర్స్ అవుతాయి. అంటే
పాజిటివ్గా మారుతాయని అర్థం. అంటే మీ వ్యక్తిలో మార్పులు రావడం, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఏదైనా ప్రతి ఒక్కరికి ఏంటంటే లాంగ్ టర్మ్ మీతో ఆ రిలేషన్షిప్లో ఉంటారండి. ఓకేనా? లాంగ్ టర్మ్ మీతోనే ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది మీతోనే ఉంటుంది అని అర్థం. మ్యారీడ్ వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? మ్యారీడ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా వ్యూవర్స్కి మీరు వీళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ రిలేషన్షిప్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి నెక్స్ట్ 6 monthsకి మీరు వీళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఫైనల్గా షఫిల్ చేస్తున్నానండి. యూనివర్స్ మీకు మీ రిలేషన్షిప్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతము, వద్దు. ఎందుకంటే మీరేం భయపడద్దు. జగల్ అవుతున్నారు కూడా చాలామంది మీ రిలేషన్షిప్కి. ఇక్కడ 5 of Pentacles వచ్చింది. చాలామందికి మూవ్ ఆన్ కనిపిస్తుంది. 5 of Swords. ఇప్పుడు ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే కంప్లీట్ నెగిటివ్గా ఉందండి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరి రిలేషన్షిప్ పట్టుకొని మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఇమోషనల్గా అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సిచ్యువేషన్స్ అయితే చాలా ఇమోషనల్గా బాధపడడం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నైట్స్ అయితే అసలు నిద్ర లేనట్టుంది మీకు. గైడెన్స్ ఒకటే చెప్తున్నారండి యూనివర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఎవ్రీథింగ్ విల్ బీ గోయింగ్ టు చేంజ్ అని యూనివర్స్ అయితే మీకు చాలా క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారు. అండ్ గైడెన్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు అండ్ మీదే పై చేయాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడము, మీరు అనుకోవడం, అంటే మీకు జరిగిన మిస్అండర్స్టాండింగ్స్, గొడవల వల్ల ప్రస్తుతం మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళే చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే నడవాలని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఈ సిచ్యువేషన్స్ అయితే మారుతాయండి. ఇప్పుడు వచ్చిన రీడింగ్ అంతా ఏంటి, పాజిటివ్ రీడింగ్ కదా 6 monthsలో. సో ఇదంతా జరిగిపోతాయి. ఇంకో కొద్ది మంది ఏంటంటే వేరే పర్సన్ని నమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది మీ పార్ట్నర్, అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ నడుస్తున్నాయి మీ జీవితంలో, నాకు తెలుసు అని చెప్తున్నారు యూనివర్స్. నాకు అన్నీ తెలుసు, మీరేం వరీ అవ్వద్దు. జగలవుతున్నారు చాలామంది, జరుగుతుందా లేదా, నేను అనుకున్నది అవుతుందా లేదా, నా జీవితంలో మార్పులు వస్తాయా లేదా, నా జీవితం ఇంతేనా, ఇట్లా మీరు అంతా బాధపడుతున్నారు కదా. సో వీటన్నిటికీ సొల్యూషన్ అయితే గ్యారంటీగా మీకు ఇక్కడ ఏదైతే 6 months లోపల జరుగుతుందో ఇది జరుగుతుందని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఇప్పుడంతా మీరు చాలా నెగిటివ్గా ఆలోచనలు చేస్తున్నారు, వద్దు. ఇవన్నీ కూడా మీకు తప్పకుండా చేంజ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ నుంచి ముందు బయటపడాలండి. మీరు ముందు ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి మీకు ఒక మంచి ఏంజిల్ మేనిఫెస్టేషన్ ఒకటి మంచి చెప్తానండి, చూడండి. ఇది మీరు ట్రై చేయండి. ఈ వీక్ లోపల మీ పార్ట్నర్ నుంచి యాక్షన్ రావాలి అంటే నేను చెప్పిన ప్రయత్నం చేయండి. ఇది చేస్తే అది కూడా నమ్మకంతో చేయండి. అండ్ అలాగే మీరు ఫాలో అవ్వండి. చాలా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు యూనివర్స్ చెప్తున్నారు మీరు చాలా ఆలోచిస్తున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, బాధపడుతున్నారు, మీరు అవుతుందా లేదా అని కూడా డౌట్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు మంచి మేనిఫెస్టేషన్ ఒకటి చెప్తున్నాను. ఇదేంటంటే 444 ఏంజల్ నెంబర్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నెంబర్ ఫర్ లవ్ రిలేషన్షిప్ అండి. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ నెంబర్ 444. సో ఇది మీకు కనిపిస్తుంది అని అంటే ఇది అంటే ఇండికేషన్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో మార్పులు అనేది మీరు చూడబోతున్నారని అర్థం అండి. 444 ఈజ్ అన్ ఏంజల్ నెంబర్. సో ఇది ఏంజల్ నెంబర్ అనేది మీకు ఒకవేళ రెగ్యులర్గా కనిపిస్తున్నా ఎక్కడైనా మీకు కనిపిస్తుందంటే ఖచ్చితంగా మీ లవ్ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి అర్థం అండి. సో దీనికి సంబంధించి మీరు ఒక అఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ 444 ఏంజల్ నెంబర్ని మీరు మేనిఫెస్టేషన్ ఏం చేయాలంటే ఒక 44 times a day, అంటే 44 times అండి. రోజులో ఒక 44 సార్లు మీరు ఏం చేయాలంటే 4 days అండి, 4 days 44 times మీరు మీ డిజైర్ ఏదైతే ఉందో మీ లవ్ రిలేషన్షిప్లో మీరు ఏదైతే డిజైర్ కావాలని అనుకుంటున్నారో, అంటే మీ కోరిక ఏముందో, మీరు ఏం జరగాలనుకుంటున్నారో ఆ కోరికని మీరు 44 సార్లు రాసుకోండి. 44 times 4 days కంటిన్యూగా రాయండి. సో మీరు ఎప్పుడు మొదలు పెట్టినా సరేనండి, మీ డిజైర్ మీరు రాసుకున్న తర్వాత ఈ ఇన్ఫినిటీ నెంబర్ అయితే రాసుకోండి లాస్ట్కి. ఓకే, 44 times ఇన్ఫినిటీ నెంబర్ కూడా యాడ్ చేయండి. ఇన్ఫినిటీ నెంబర్ గురించి మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను కదా. సో ఇన్ఫినిటీ నెంబర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఎక్కడికి నుంచి వెళ్ళిందో మళ్ళీ అక్కడికే తిరిగి రావడం అండి. ఓకే, ఎలాగైతే మీ రిలేషన్షిప్ ఇలా సపరేషన్లోకి వెళ్ళిపోయిందో అలాగే మళ్ళీ రీయూనియన్ అవ్వడము, ఎక్కడైతే వెళ్ళిందో మళ్ళీ తిరిగి అక్కడికే రావడం, దీన్ని ఇన్ఫినిటీ నెంబర్ అంటాం. సో ఈ నంబర్ ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది
చాలా మంచి రిలేషన్షిప్ని కలపడం అండి. ఇది మళ్ళీ మీ రిలేషన్షిప్ ఎలాగైతే దూరమైందో మళ్ళీ అట్లాగే వెనక్కి తీసుకుని వస్తుందన్నమాట. సో అందుకని ఈ మేనిఫెస్టేషన్ మీరు మీ గోల్, మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని 44 టైమ్స్ 4 డేస్ రాయండి. నైట్ అయితే నైట్ రాయండి, మార్నింగ్ అయితే మార్నింగ్ రాయండి. అలా మీరు 44 టైమ్స్ 4 డేస్ రాసిన తర్వాత మీ రాసుకున్నవి ఆ పేపర్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మీరు వాటర్లో, ఫ్లోయింగ్ వాటర్లో వేసేసేయండి. ఓకేనా? మా దగ్గర ఫ్లోయింగ్ వాటర్ లేదు మేడం, అది లేదు ఇది లేదని అనుకుంటే ఒక వాటర్లోనే ఎక్కడైనా ఒకటే దాంట్లో వేసేసి పెట్టేయండి. అవి కంప్లీట్గా నానే వరకు అవి అలాగే వదిలేసేయండి. కానీ చింపొద్దు. అండ్ అలాగే దాన్ని కమ్మోడ్లో వేయడమో లేకపోతే కాల్చేయడం అనేటివి చేయకండి. అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేయడానికి మాత్రమే. మీకు ఆ వాటర్లో ఇంకా వీలైతే సాల్ట్ వాటర్లో అండి, ఒక గ్లాస్ బౌల్ తీసేసుకొని సాల్ట్ వాటర్, అందులో గుప్పెడ సాల్ట్ వాటర్ వేసేసి దాంట్లో ఆ పేపర్స్ అన్నీ మునిగేలాగా పెట్టేసేయండి. అవి అలా వదిలేసేయండి అంతే. కంప్లీట్గా అవి కొంచెం మీకు ఆ పేర్లు ఇవి ఇవి అన్నీ కలిసిపోయిన తర్వాత వాటర్లో అంతా కలిసిపోయినట్టుగా అనిపిస్తే అప్పుడు ఆ పేపర్లన్నీ కూడా మీరు కొంచెం ముద్దగా కొన్ని ఉంచండి. ఒక 4 డేస్ ఉంచండి పోనీ. ఆ వాటర్లో 4 డేస్ ఉంచండి. 4 అనేది మనకి లక్కీ నెంబర్ కాబట్టి, ఏంజిల్ నెంబర్ కాబట్టి 4 డేస్ ఆ వాటర్లోనే, సాల్ట్ వాటర్లోనే వేసేసి అలా ఉంచేసేయండి. 4 డేస్ తర్వాత ఆ వాటర్, ఆ సాల్ట్ అంటే అవి తగ్గిపోతుంటాయి కదా, వాటర్ అనేది కొంచెం ఏమంటారండి ఎండిపోతాయి కదా. సో అయినా సరే మీరేం చేస్తారు, అవన్నీ కూడా కలిపేసి ఆ చెట్లలో పడేయండి. భూమి మీద పడాలి. భూమి మీద పడితే అవి ఎనర్జీస్ అనేవి మీకు మీ పార్ట్నర్కి కనెక్ట్ అవుతాయి. కాబట్టి 4 డేస్ చేయండి. ఈ వీక్ లోపల వాళ్ళలో చేంజెస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఇన్ఫినిటీ నెంబర్ 44 టైమ్స్ మీరు రాసిన తర్వాత రాసుకోండి. డిజైర్ మీకు ఏది ఉందో అది రాసుకోండి. మీరు మీ పార్ట్నర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది రాసుకోండి. ఇది ఇలాగ రాయండి. రైట్ డౌన్ యువర్ డిజైర్ ఫర్ లవ్ అండ్ మెడిటేట్ యువర్ డిజైర్. ఫోకస్ ఆన్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ అఫర్మింగ్ యువర్ గోల్స్. అఫర్మింగ్ యువర్ గోల్స్ అంటే రాసుకోవడం అండి. 4 డేస్ 44 టైమ్స్. అండ్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇంటెన్షన్స్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఇంటెన్షనల్లీ వాటి మీద ఫోకస్ చేయండి. అంటే మేనిఫెస్ట్ ఎవ్రీ టైం మీరు డే మొత్తంలో కూడా అవి ఇలాగ జరగాలి, ఇలా జరుగుతాయి, ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మెడిటేట్ యువర్ డిజైర్. మెడిటేషన్ అనేది చేయండి. నా మాట విని చాలామంది చేయడం లేదేమో, బట్ చేయండి. మెడిటేషన్ చేసుకుంటే మీరు మీ డిజైర్ ఏదైందో అది తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. సో మార్నింగ్ అవర్స్లో అరౌండ్ 4:30 5 లోపల, ఆ టైం లోపల, ఇంకా బిఫోర్ 6 వేసుకోండి. ఇంకా మరి నేను లెగలేను అది ఇది అని అనుకుంటే బిఫోర్ 6 లోపల అయితే ఇంకా బెస్ట్ అండి. 5:30 to 6 లోపల ఫినిష్ చేసేలాగా చూసుకోండి. మరీ వీలైన వాళ్ళైతే 3:30 నుంచి ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోండి. 3:30 నుంచి బిఫోర్ 6 లోపల మీరు ఒక 15-20 మినిట్స్, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే ఇంకా మంచిదండి. మీ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అనుకోండి, అన్నీ జరుగుతాయి, తప్పకుండా జరుగుతుంది. యూనివర్స్కి మీరు దగ్గర అవుతే యూనివర్స్ మీ కోరికలన్నీ కూడా తీరుస్తుందండి. ఎందుకంటే మీ సోల్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు ఏది కోరుకున్నా జరుగుతుంది. మీ లైఫ్లో పాజిటివిటీ కూడా వస్తుంది. మీ లైఫ్లో పాజిటివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏది కోరుకున్నా కూడా అది పాజిటివ్గా మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుందండి. ఓకే, ఈ మేనిఫెస్టేషన్ అయితే ఫాలో అవ్వండి. మీకు అన్నీ కూడా మంచిగానే జరుగుతాయి. ఆల్ ద బెస్ట్. అండ్ డోంట్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదైనా సరే జీవితంలో ఏమున్నా సరే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఎదుర్కోండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. మీకు మీరే రాణి, మీకు మీరే రాజు, మీకు మీరే అన్నీ ఓకే అంటారు కదా. అట్లా ఎలా అంటే మనం సెల్ఫ్గా మనము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని మనకు మనం ఫస్ట్ విలువ ఇచ్చుకుంటే మీ ఎదుటి వాళ్ళు కూడా మనకి విలువ అనేది ఇస్తారు. ఫస్ట్ మీరే మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోలేకపోతే మీకు వేరే వాళ్ళ నుంచి ఏం వాల్యూ వస్తుంది చెప్పండి. సో మనం ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండి మన పని మనం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా సర్దుకుంటే మంచి జరుగుతుంది. మీ క్యారీర్ పైన ఫోకస్ చేయండి. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ మీరు కోరుకున్న గోల్ని మాత్రం వదలొద్దు. ఏంటి, మీ లవ్ లైఫ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా జరగాలి. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయండి. మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఈ సక్సెస్ని కూడా పొందండి. మీ లైఫ్లో సక్సెస్ అవుతూ ఈ డిజైర్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అన్నీ చేయాలండి. అప్పుడే కదా మనము స్ట్రాంగ్ అవుతాం. ఓకే, డోంట్ బీ లైక్ ఎ స్టోన్, బీ లైక్ ఎ డైమండ్. సో స్టోన్ లాగా ఉండి మనం ఒక రాయి 10 మందిలో మనం కూడా ఒకటే అన్నట్టే దానికంటే మీరు ఒక డైమండ్ లాగా తయారవ్వండి. డైమండ్ అంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు కదా. సో అలాగా డైమండ్ అనేది మీ వాల్యూ అనేది మీకు డైమండ్ లాగా ఉండాలి. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఒక డైమండ్గా మీరు మార్చుకుంటారో అప్పుడే ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అవుతారు మీరు కోరుకున్న వాళ్ళు. అర్థమవుతుంది కదా. సో ఆల్ ద బెస్ట్. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. దేనికి కూడా హెసిటేట్ అవ్వద్దు. ఓపెన్గా హ్యాపీగా గడపండి. ఓకే, థ్యాంక్ యూ.